హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రియతమ పార్ట్ 37 వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉంటే ముందు అవి వినండి. అప్పుడే స్టోరీలో మీకు క్లారిటీ ఉంటుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా? మరి నా ప్రియతమ పార్ట్ 37. అద్వైత్ ఆఫీస్కి వచ్చాడు ప్రవీణ్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అరే 12 గంటల సమయం అంటే ఆ వర్క్కి చాలా ఎక్కువ. నేను ఆ ఇంటికి వెళ్ళి పనులన్నీ దగ్గరుండి జరిపించి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టే లోపు ఆ ఇంటిని రాజ్మహల్కి ఏమాత్రం తీసుకోకుండా చేస్తాను అని అన్నాడు ప్రవీణ్. గుడ్, ఆ టైంకి అక్కడికి అమ్మని కూడా తీసుకురా అని అన్నాడు అద్వైత్. అలాగే సార్ అని వేలాడేసుకున్న మొహంతో వెనక్కి తిరిగి వెళుతూ, ఇలాంటి శాడిస్ట్ దగ్గర వర్క్ చేయడం కన్నా బస్టాండ్లో అడుక్కు తినడం బెటర్. లైఫ్కి గ్యారంటీ లేకపోయినా కనీసం ప్రాణానికి వారంటీ ఉంటుంది అని అనుకున్నాడు ప్రవీణ్. టైం నైట్ 10:30. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న మైత్రి కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉంది. ఎప్పటికీ నీ చేతిని వదిలిపెట్టను అని నాకు మాటిచ్చి ఇప్పుడు నా చేతిని వదిలిపెట్టి మరో అమ్మాయి చేతిని ఎలా పట్టుకున్నావు అశ్విన్? మీ మగవాళ్ళకి మనసులో ఉన్న అమ్మాయిని చెరిపివేసి ఆ ప్లేస్లో మరో అమ్మాయిని ఆ మనసులో నింపుకోవడం అంత ఈజీనా? మరి నా మనసు ఎందుకు అదే పని చేయాలి అంటే ప్రాణం పోతున్నట్లు విలవిలలాడుతుంది అని అనుకుంటూ బాధగా బెడ్ పై పడుకుని ఉంది మనోజ్ఞ. అప్పుడే లోపలికి వచ్చి మైత్రి అలా కూర్చోవడం చూసి, ఏంటి మైత్రి ఇంకా పడుకోలేదా? పెళ్లికి ఇంకా 6 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ 6 గంటలైనా రెస్ట్ తీసుకో తల్లి, లేకపోతే పెళ్లి టైంకి నీరసం వస్తుంది అని అంది సునీత. ఆమెను చూసి మైత్రి మనసులోని దుఃఖం ఇంకా పెరిగిపోయింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడ్చేసింది మైత్రి. ఆమె అలా చేయడంతో సునీతకి కూడా కన్నీళ్లు వచ్చేశాయి. ఇన్నాళ్ళు ప్రేమగా పెంచుకున్న కూతురు పెళ్లి చేసుకుని తనకి దూరంగా వెళ్ళిపోతుంది అంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. అది చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చారు మను, మైథిలి. బంధువులందరూ ఉండడంతో తనీషా కూడా ఆ గదిలోనే పడుకుని ఉంది. వారి ఏడుపు విని ఆమెకి కూడా మెలకువ వచ్చింది. ఏంటి మమ్మీ ఇది? కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే అమ్మయ్యా ఒక బరువు దిగిపోయింది అని ఆనందపడాలి, అంతేకాని ఇలా చిన్నపిల్లలా ఏడుస్తారా చెప్పు? పెద్దమ్మ చూడు ఎంత ధైర్యంగా ఉందో అని అంది మైథిలి. మీ పెద్దమ్మేనా? తను 2 రోజుల నుంచి కూతురు వెళ్ళిపోతుందన్న బెంగతో సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఇప్పుడు కూడా లాన్లో కూర్చుని ఏడుస్తుంది అని అంది సునీత. ఆ మాటతో ఏడుస్తూ కిందకి పరుగు తీసింది మనోజ్ఞ. ఆమె అలా పరుగు పెట్టడం చూసి హాల్లో ఉన్న వారందరూ ఏమైంది అనుకుంటూ ఆమె వెనకే వెళ్లారు. మైత్రిపై సునీతకి ఉన్న ప్రేమను చూసి, నాకు అమ్మ ఉంటే ఆమె కూడా ఇలానే నన్ను ప్రేమగా చూసుకునేదేమో అని అనుకున్న తనీష కళ్ళ నుండి ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. లాన్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఏడుస్తూ కనిపించింది సంయుక్త. ఆమెను చూసి మనోజ్ఞ పరుగు ఆగిపోయింది. మెల్లిగా ఒక్క అడుగు ఆమె వైపు వేసుకుంటూ వెళ్లి మోకాల మీద కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తుంది మనోజ్ఞ. ఆమెతో మాట్లాడడానికి నోరు పెగలక మనోజ్ఞపై తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉంది సంయుక్త. ఆమె కంటి నుండి జారిన కన్నీళ్లు మనోజ్ఞ మొహంపై పడుతూ ఉన్నాయి. మనోజ్ఞకి ఏమైందో ఆమె వెనక పరుగు పెట్టుకుంటూ వచ్చిన కుటుంబ సభ్యులంతా అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి అక్కడే ఆగిపోయారు. ఆ తల్లి కూతుళ్ళ ప్రేమను చూసి వారి మనసులో కూడా వారి ఇంటి ఆడపిల్లలు పెళ్లి చేసుకుని తమ ఇంటి నుండి వెళ్ళిపోతున్నారు కదా అనిపించి వారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అబ్బా పెద్దమ్మ, ఏంటి అప్పగింతలు అప్పుడే స్టార్ట్ చేసేసావా? ఇంకా పెళ్లి కూడా కాకుండా మీరు అలా ఏడుస్తూ కూర్చున్నారు. ఇలా మీరు ఏడుస్తూ కూర్చుంటే పెళ్లి టైంకి అందరి ఫేస్ లో నీరసంగా అయిపోతాయి. అప్పుడు పెళ్లికి వచ్చిన వారందరూ మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనుకుంటారు
అంటూ అక్కడికి వచ్చి మను ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు కూడా ఏంటే ముందు పైకి లేగు అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు మోక్షిత్. అప్పుడే మైత్రి సునీతలను తీసుకుని అక్కడికి వచ్చారు తనీషా మైథిలి. మోక్షిత్ తన చేతిని పట్టుకోవడంతో పైకి లెగిసిన మనుకి తన ఎదురుగా ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ ఉన్న మయూర్ కనిపించాడు. దానితో మోక్షిత్ చేతి నుండి తన చేతిని విడిపించుకుని అన్నయ్య అంటూ వెళ్లి మయూర్ని హత్తుకుంది మనోజ్ఞ. ఆమెను గట్టిగా పట్టుకుని తన కన్నీళ్లకి ఫ్రీడమ్ ఇచ్చాడు మయూర్. మైథిలి, మోక్షిత్, మైత్రిలకి కూడా ఏడుపు కంట్రోల్ అవ్వక మయూర్ మనులను పట్టుకుని ఒక్కసారిగా గల్లుమన్నారు. వారిని అలా చూసిన వారి అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వారి మధ్య ఉన్న బాండింగ్ చూసిన తనిషకి ఈసారి అది ఫ్యామిలీ డ్రామాలా అనిపించలేదు. నాకు ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండును అని అనిపించింది. వాళ్ళని అలా వదిలేస్తే రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంటారని పెద్దవాళ్ళు తమ మనసులకి నచ్చ చెప్పుకుని వస్తున్న కన్నిటిని తుడుచుకుని వారికి నచ్చ చెప్పి రెస్ట్ తీసుకోమని ఎవరి గదిలోకి వాళ్ళని పంపారు. తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి ముహూర్తం అవడంతో ఎవరి రూమ్ లో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. సమయం అర్ధరాత్రి 12:30. పెళ్లి లైటింగ్ తో ఆ ఇల్లు మొత్తం మెరిసిపోతూ ఉంది. అప్పుడే ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. ఆ కారులోని వ్యక్తి ఎంతో క్రూరంగా ఆ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. ఒక 10 నిమిషాలు గడిచాక ఆ ఇంటి తలుపులు తెరుచుకుని పెళ్లి కూతురులా ఉన్న ఒక అమ్మాయి భయంగా నడుస్తూ తనని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ వచ్చి ఆ కారు ఎక్కింది. పనివాళ్ళు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉండడంతో ఆమె వెళ్లడాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు. ఆమె కారు ఎక్కడంతో అతని పెదవులపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. పొగరుగా ఆమె వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. అతనితో తనకేమీ సంబంధం లేదు అన్నట్లు కార్ సీట్ కి తలాంచి కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి. ఆమె కంటి నుండి కన్నీరు జారుతూ ఉంది. తన గది కిటికీలోంచి అదంతా చూస్తున్న మోక్షిత్ మనసు బాధగా మూలిగింది. గౌరీ పూజకి సమయం అవడంతో పెళ్లి కూతురికి తాము పెట్టవలసిన చీర నగలు పట్టుకుని విడిదింటి నుంచి ఆ ఇంటికి వచ్చారు గోపాలరావు వరలక్ష్మి దంపతులు. వారిని చూసి రండి బావగారు అంటూ ఎదురు వెళ్ళాడు శ్రీహరి. అతనితో లోపలికి వచ్చి అక్కడ సంయుక్త కనిపించడంతో గౌరీ పూజకి సమయం అవుతుంది కదా వదిన, మా ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురికి మా ఇంటి నుంచి వచ్చిన చీరనే పూజలో కట్టుకోవాలి, అందుకే తీసుకువచ్చా అని అంది వరలక్ష్మి. ఆ మాట విని సునీతని మైత్రిని తీసుకురా అని అంది సంయుక్త. సరే అక్క అని గదిలోకి వెళ్లిన సునీతకి మైత్రి ఎక్కడా కనిపించలేదు. దాంతో వాష్రూమ్కి వెళ్ళిందేమో అని ఒక 5 నిమిషాలు అలానే ఎదురు చూస్తూ ఉంది ఆమె. కానీ ఎంత సమయం గడిచినా మైత్రి మాత్రం రాలేదు. దాంతో వాష్రూమ్ డోర్ తీసి చూసింది సునీత. అక్కడ ఎవరూ లేరు. ఈ పిల్ల ఏమైంది, ఈ గదిలోనే ఉండాలి కదా అని అనుకుని ఆ గది బాల్కనీ చుట్టూ చూసి మైథిలి మనులను నిద్రలేపింది సునీత. బద్ధకంగా నిద్రలేగుస్తూ అబ్బా ఏంటి మమ్మీ, పెళ్లికి ఇంకా టైం ఉంది కదా అని ఆవలిస్తూ అంది మైథిలి. పెళ్లికి టైం ఉంది కానీ ఇక్కడ పెళ్లి కూతురు కనిపించడం లేదు అని కంగారుగా అడిగింది సునీత. అబ్బా మమ్మీ నీకు సైట్ వచ్చేసినట్లుంది, ఇక్కడే ఉన్న పెళ్లి కూతురు లేదు అంటావేంటి, ఇదిగో పెళ్లి కూతురు అంటూ పక్కనే ఉన్న మనోజ్ఞ నుంచి చూపించింది మైథిలి. అబ్బా కనిపించింది మను కాదు మైత్రి అని అంది సునీత. మైత్రి అక్క ఎక్కడికి వెళుతుంది, ఏ వాష్రూమ్ లోనో ఉండి ఉంటుంది, సరిగ్గా చూడు మమ్మీ అంది మైథిలి. కొట్టానంటే దెబ్బకి నిద్ర తిరిగిపోతుంది, మైత్రి కనిపించడం లేదని నేను కంగారు పడి చేస్తూ ఉంటే మధ్యలో నీ కొల్లి జోకులేంటి అని అరిచింది సునీత. ఆమె మాటల్లో కంగారు చూసి అంతా చూసావా పిన్ని అని అడిగింది మను. హా వాష్రూమ్ బాల్కనీ మొత్తం వెతికాను, ఎక్కడా మైత్రి కనిపించలేదు అని అంది సునీత.
సరే నువ్వు కంగారు పడకు పిన్ని, బయట ఉందేమో చూద్దాం అని తలో దిక్కు వెతికి ఎక్కడా మైత్రి కనిపించకపోవడంతో వాడిపోయిన మొహాలతో అందరూ హాల్లోకి చేరుకున్నారు. మైత్రికి సంబంధించిన నగలు చీరలు అన్ని దగ్గరుండి అంకిత్ నే సెలెక్ట్ చేశాడు వదిన. తనకు సంబంధించిన ఏ విషయంలోనూ వాడు కాంప్రమైజ్ అవ్వలేదు. వాడికి మైత్రి అంటే అంత ఇష్టం అని వరలక్ష్మి చెప్తూ ఉంటే నవ్వుతూ ఆమె మాటలు వింటున్న సంయుక్త భయంగా అక్కడికి వచ్చిన సునీతని చూసి, సునీత, మైత్రి ఏది అని అడిగింది. అది అక్క, మైత్రి మైత్రి అని నీళ్లు నములుతూ ఉంది సునీత. ఏంటి సునీత, మైత్రి ఏది అంటే సమాధానం చెప్పవేంటి, ఇంకా లెగలేదా అని అడిగాడు శ్రీహరి. మైత్రి ఇంట్లో లేదని తెలిస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అలాగే లహరి కథామాలిక ఛానల్లో బలవంతపు బంధం స్టోరీ రన్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి